ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు 100x వాసు గారు, మోడర్న్ మైండ్ మోటివేటర్, మోడర్న్ మేనిఫెస్టేషన్ కోచ్. మరి వాసు గారితో మాట్లాడదాము. నమస్తే అండి. నమస్తే రవీణ్ గారు. వాసు గారు, ఈరోజు నేను కొన్ని క్వశ్చన్స్ తో మీ ముందుకు వచ్చాను. బట్ Definitely. ఇంపార్టెంట్ ఏంటంటే మహిళలను తీసుకుందాం. చాలా మంది ఆడవాళ్ళకి ఏంటంటే పెళ్లి కాక ముందు నేను అలా ఉండాలి ఇలా ఉండాలి అనుకుని ఒక స్థిరపడాలి, మా పేరెంట్స్ ని బాగా చూసుకోవాలి, పెళ్లి చేసుకుని బాధ్యతలు, పిల్లలు, సంసారము, అత్తమామలు, ఆడబడుచులు ఇందులో ఇరుక్కుపోయి నాది నేను సాధించలేననే ఒక ధోరణిలో ఉండుంటారు. సడన్ గా వాళ్ళకి పెళ్లి చేసేసుకుంటారు, పెళ్లి అయిపోయి ఏం చేయలేరు. మరి అలాంటి ఆడవాళ్ళు మీరు చెప్తున్నట్టుగా ఈ మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ కి తీసుకుంటే మరి సాధించగలిగే ఆ టిప్స్ కానీ ఏమన్నా ఉన్నాయా? మీరేమైనా చెప్తారు ఈరోజు మాకు? బేసిక్గా మన ఇండియాలో, మన భారతదేశంలో మహిళలు అనే వ్యక్తులు అంటే చిన్నప్పటి నుంచే వాళ్ళకి 16 సంవత్సరాలకో 17 సంవత్సరాలకో ఇంకా 15 yearsకు మ్యారేజ్లు చేసేస్తుంటారు. ఎందుకంటే ఇంట్లో ఒక టెన్షన్ అనేది, అంటే అలా ఆడపిల్ల ఉంది అంటే ఒక ఆడపిల్ల ఉంటే ఒక భారం, ఒక ఇది చిన్నప్పుడు అంటే మన పురాణాల్లో కూడా, అంటే మన చిన్నప్పుడు కూడా ఏం చెప్పారంటే ఆడపిల్ల పుడితే ఒక భారం అనేవారు. కానీ దాన్ని మన పూర్వీకులు ఏం చేశారంటే మహాలక్ష్మి పుట్టింది అంటారు. నిజంగా చెప్పాలంటే మహాలక్ష్మి పుట్టినట్టే. ఎలా అంటే ఆడపిల్ల పుట్టగానే వాళ్ళు అలర్ట్ అవుతారు. అంటే ఇంటికి ఒక 9 o'clock రావాల్సింది బేగా రావడం, ఏవైనా బయట వ్యవహారాలు ఉంటే తగ్గించుకొని రావడం, సమయానికి ఇంట్లో ఉండడం, ఇంటికి రెస్పాండ్, బాధ్యత పెరుగుతుంది అనమాట. ఎప్పుడైతే బాధ్యత పెరిగిందో ఆ వ్యక్తి అయితే ఆర్గనైజ్డ్ వేలో ట్రాక్ లో ఉంటాడు. ఎప్పుడైతే ట్రాక్ లో ఉన్నాడో హెల్త్ పెరుగుతుంది, వర్క్ మీద ఇది పెరుగుతుంది, ఫోకస్ పెరుగుతుంది, ఆటోమేటిక్గా వెల్త్ పెరుగుతుంది. సో ఇదంతా థాట్ ప్రాసెస్ లింకే. అప్పుడు మహాలక్ష్మి పుట్టింది అనడానికి నిదర్శనం ఏంటి? ఎప్పుడైతే ఇవన్నీ పుట్టాయో మహాలక్ష్మి రూపంలో వచ్చినట్టేగా. సో అలాగనే అబ్బాయిలు పుడితే చెడు అని నేను చెప్పను. అమ్మాయిలు పుట్టడం వల్ల ఏం జరుగుతుంది అంటే ఇంటికి ఒక అదృష్టం అనుకోవచ్చు. అయితే ఇప్పుడు మన దైనందిన కార్యక్రమంలో ఆడవాళ్ళకి 16 సంవత్సరాలకే 17 సంవత్సరాలకే పెళ్లి చేయడం వల్ల వాళ్ళకి ఏవేవో ఆశలు ఉంటాయి. అంటే నేను ఒక ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలి, లేదంటే బిజినెస్లు చేయాలి, ఇంకా ఏమైనా సిఏ చేయాలి, ఇంకా ఏమైనా యాక్టర్ అవ్వాలి, లేదంటే లాయర్ అవ్వాలి అన్నీ ఉంటాయి. మన యొక్క సబ్ కాన్షియస్ మైండ్లో ఏం జరుగుతుందంటే, అంటే ఫాదర్ మైండ్లో కానీ హస్బెండ్ మైండ్లో కానీ చిన్నప్పటి నుంచి ఆడవాళ్ళని త్రుక్కివేయబడింది, అంటే అణిచివేయబడింది అనమాట. అంటే నువ్వు బయటికి వెళ్తే బతకలేవు, నీకు నేనే సర్వాధికారం, నీ వల్ల ఏమీ చేత కాదు అనే రిపీటెడ్ క్వశ్చన్స్ చిన్నప్పటి నుంచి పదే 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 సబ్ కాన్షియస్ మైండ్కి ట్రిగర్ చేయడం వల్ల, ఫీడ్ చేయడం వల్ల వాళ్ళ మైండ్ ఏం జరుగుతుంది అంటే నేనేమి చేయలేనేమో, నా వల్ల ఏమీ చేత కాదేమో, నేను దేనికి పనికిరానేమో, నేను డబ్బులు సంపాదించలేనేమో, నేను పేరు ప్రఖ్యాతులు రానేమో అనుకొని ఒక భర్త మీద డిపెండ్ అయిపోతున్నారు. అయితే ఇక్కడ ఏంటి, ఇక్కడ కొంతమంది భర్తలు ఒక 20-25% భర్తలు ఇప్పుడు ఈ మధ్య మారింది, ఫ్రీడమ్ ఇస్తున్నారు. కానీ కొంతమంది ఏం చేస్తారంటే కొంతమందిని మాత్రమే ఆ ఫ్రీడమ్ని వేరేలా తీసుకుంటున్నారు అనమాట. కొంతమంది అన్ని అర్హతలు ఉండి కొంతమందికి ఏమో ఫ్రీడమ్ ఇవ్వట్లేదు. అర్హతలు లేకుండా కొంతమందిని ఫ్రీడమ్ ఇవ్వడం వల్ల దాన్ని అడ్వాంటేజ్గా వాడుకుంటున్నారు. సో దీనివల్ల నమ్మకాలు పోతున్నాయి అనమాట. దీన్ని మోడర్న్ వేలో కూడా వాడుకోవచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జీవితంలో ఎదగాలంటే మీకు బలమైన దృఢ సంకల్పం కావాలి. దృఢ సంకల్పం ఏంటంటే మీ సంకల్పానికి అంత బలం ఉంటే ప్రకృతి మొత్తం మీకు సహకరిస్తుంది. ఇదే మేనిఫెస్టేషన్ అనమాట. అంటే ఎలా, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది లేడీస్ ఉన్నారండి, అంటే మన ఇండియాలో కానీ అద్భుతాలు సాధించిన వాళ్ళు కానీ ఎంతో మంది ఉన్నారు. స్పోర్ట్స్లో తీసుకోవచ్చు, సింగింగ్లో తీసుకోవచ్చు, మ్యూజిక్లో తీసుకోవచ్చు, యాక్టింగ్లో తీసుకోవచ్చు, అడ్వకేట్ రంగంలో తీసుకోవచ్చు, బిజినెస్ రంగంలో తీసుకోవచ్చు. మరి వీళ్ళంతా ఎలా అంటే ఇక్కడ ఒకటండి, నీ మీద నీకు ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. సెల్ఫ్ ఇమేజ్ అంటే ఏంటి? నిన్ను నువ్వు ఎలా నమ్ముతున్నావు, నిన్ను నువ్వు ఎలా చూసుకుంటున్నావు, ఫ్యూచర్లో నిన్ను నువ్వు ప్రజెంట్ ఎలా చూసుకుంటున్నావు. ఇక్కడ నీ మీద నమ్మకం బలంగా ఉండేటప్పుడు 100 మంది వచ్చి నువ్వు చేయలేవు అన్నా సరే నువ్వు నమ్మవు. ఇక్కడ నీ నమ్మకాలు బట్టి అది ఉంటుంది అనమాట. సో నీ నమ్మకం కానీ దృఢ సంకల్పం కానీ బలంగా ఉన్నట్టయితే ఖచ్చితంగా యూనివర్స్ అనేది దారిలో ఓపెన్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వేం చేయాలి అంటే, ఇప్పుడు నువ్వేం చేసినా సరే 3 విషయాలు అయితే గుర్తుపెట్టుకోలేండి. ఒకటి అంటే ఆడవాళ్ళు ఏదైనా చేయాలంటే, ఒకటి నేను డబ్బు సంపాదించడంలో ముందుండాలి, జ్ఞానం సంపాదించడంలో ముందుండాలి, అలాగే సొసైటీకి హెల్ప్ చేయడంలో ముందుండాలి, అలాగే ఇదంతా నా కుటుంబం కోసం ఏదైనా ఉండాలి. ఇవన్నిటిని నేను ఏదో డబ్బు సంపాదిద్దాం అనుకోవద్దు, సేవ ప్లస్ సర్వీస్ అనుకోవాలి. అలా ఉంటే నీకు ప్రకృతి లేదా లా ఆఫ్ అట్రాక్షన్ మీ ఇంట్లో వాళ్ళందరూ కూడా సహకరిస్తారు. ఎప్పుడైతే నీలో స్వార్థభావం పెరిగిందో, ఇప్పుడు నేను కొంతమందిని చూశాను, ఇప్పుడు నాకున్న సర్కిల్లోనూ ఒక వ్యక్తి బాగా ఆ వ్యక్తి పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయిని అడగగానే మంచి యూనివర్సిటీలో చదివించాడు. వన్స్ ఆ అమ్మాయి యూనివర్సిటీలో చదివించిన తర్వాత ఆ అమ్మాయికి మంచి జాబ్ రాగానే ఈ అబ్బాయిని వదిలేసింది. ఇంకొక స్టోరీ కూడా చెప్తాను.
ఆ మధ్య ఎవరో ఒక ఆయన చిన్న జాబ్ చేసుకొని ఆ వ్యక్తిని సివిల్ సర్వీసెస్ చదివించాడు. వన్ సివిల్ సర్వీస్ రాగానే అమ్మాయి డైవర్స్కి అప్లై చేసింది. సో ఇటువంటి ఎగ్జాంపుల్స్ వల్ల ఏం జరుగుతుందంటే, అమ్మో నాకంటే నా వైఫ్ని నేను బాగా చదివిస్తే నన్ను డామినేట్ చేసేసి తన శాలరీ ఎక్కువైపోయి నన్ను వదిలేవచ్చేమో, లేదంటే ఈ పదం యూజ్ చేయకూడదు బట్ సందర్భంగా యూజ్ చేయాల్సి వస్తుంది, ఏవైనా సంబంధాలు ఎఫైర్లు పెట్టుకోవచ్చేమో అనే ఒక అనుమానం ఉండిపోయింది. కానీ మీరు మీ భర్తకి ఏ విధంగా ఉండాలంటే, ఏది ఏమైనా సరే నువ్వే నా శ్రీరామచంద్రుడివి, నువ్వే నా భర్తవి అనే ఒక నమ్మకం ఇచ్చినట్టయితే, ఏదైనా సరే మీరు జెన్యున్గా ఉన్నట్టయితే ప్రపంచంలో అన్ని భర్తలు మీకు సపోర్ట్ చేస్తారు. ఎవరైనా మీకు సపోర్ట్ చేస్తారండి. ప్రపంచంలో అందరూ, ఇంట్లో పేరెంట్స్ కూడా సపోర్ట్ చేస్తారు. కాకపోతే నీ యొక్క దాంట్లో జెన్యునిటీ ఉండాలన్నమాట. నీ కోరికలు నువ్వు ఎదగడంలో, చెప్పాను కదా, నువ్వు నీ ఫ్యామిలీని కాపాడడంలో కానివచ్చు, లేదంటే డబ్బు సంపాదించడంలో కానివచ్చు, ఆ డబ్బు వచ్చిన తర్వాత సొసైటీకి ఎలా ఉపయోగపడుతుంది, అలాగే నువ్వు చేసే బిజినెస్ ఎదుటి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి, ఏది ఆ సర్వీస్ రూపంలో ఉండాలన్నమాట. అంటే ఎదుటి వారికి హెల్ప్ చేసే విధంగా ఉండాలి. డబ్బు అనేది బై ప్రోడక్ట్ అండి, పేరు అనేది బై ప్రోడక్ట్. డబ్బు కానీ, పేరు కానీ, లేదంటే నీ యొక్క ఆనందం కానీ ఊరికినే రావు. నువ్వు ఏదైనా కాంట్రిబ్యూట్ చేస్తే వస్తాయి. దీనికి నీకు మేనిఫెస్టేషన్ అనేది ఉపయోగపడుతుంది. చాలా మంది ఎదగపోవడానికి కారణం ఏంటంటే, మేనిఫెస్టేషన్ అనేది జస్ట్ ఊహించుకుంటున్నారు, అఫర్మేషన్ చేసుకుంటున్నారు తప్ప వాళ్ళకి ఏం కోరికలు ఉన్నాయి, అది సొసైటీకి ఎలా ఉపయోగపడతాయి, నా ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడతాయి అని ఒక స్ట్రాంగ్ పర్పస్ కానీ యాడ్ చేసినట్టయితే, పర్పస్ క్రియేట్ ఏ మోషన్ అండి. అంటే ఎక్కడైతే స్ట్రాంగ్ పర్పస్ ఉంటుందో అది నిన్ను కదిలేలా చేస్తుంది. పర్పస్ వీక్గా ఉందనుకోండి, కదిలేలా చేయదు. ఏది ఏమైనా సరే నేను అమ్మాయినే పెళ్లి చేసుకుంటా, ఏది ఏమైనా సరే నేను గవర్నమెంట్ జాబే కొడతా, ఏది ఏమైనా సరే నేను సినిమా ఇండస్ట్రీకి వెళ్తా, ఏది ఏమైనా సరే డబ్బులు రాకపోయినా సరే నేను మ్యూజిక్లోనే ఉంటా, ఏది ఏమైనా సరే నేను ఈ ప్రొఫెషన్ ఉంటా, ఉన్నవాళ్ళు లేరా, సక్సెస్ అయిన వాళ్ళు లేరా? సో ఇక్కడ స్ట్రాంగ్ రూట్స్ అన్నమాట. ఈ స్ట్రాంగ్ రూట్స్ చెక్కు చెదరకంట ఉంటే ఒక పర్వతం లాగా నిన్నెవరూ డిస్టర్బ్ చేయలేరు. అలా ఉన్నప్పుడే మేనిఫెస్టేషన్ నీకు సపోర్ట్ చేస్తుంది. లేదంటే ప్రతి ఒక్కరు, ఇంట్లో వాళ్ళు, రిలేటివ్స్, హస్బెండ్, పిల్లలు నిన్ను సూటిపోటి మాటలతో గొడుతూనే ఉంటారు. సో నీకు టైర్ ప్యాచ్ అయిపోయినట్టుగా ప్యాచ్లు అయిపోతూ ఉంటాయి. ఆఖరికి ఏం జరుగుతుందంటే అలా ఇంట్లో ఉండిపోవడం, కొన్ని రోజులకి చనిపోవడం, ఇదే జరుగుతుంది. సో లైఫ్ అనేది సాక్రిఫైస్ చేయడానికి కాదండి, క్రియేట్ చేయడానికి. ఈ ప్రపంచంలో లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ ఎక్స్పీరియన్స్ అనమాట. మనం చనిపోయే లోపు, ఇప్పుడు నా ఉద్దేశం కూడా, మనం ఏదో ఒక రోజు పోతాం. ఆ పోయే లోపు 10,000 వీడియోలు, 50 వీడియోలు ప్రపంచానికి ఇచ్చి పోవాలి. ఇది నా ఉద్దేశం. ఇందులో డబ్బు వస్తుందా, డబ్బు రాదా, పేరు వస్తుందా అనేది లేదు. నిష్కామ కర్మ అంటారు దీన్ని, భగవద్గీతలో కానివచ్చు, ఎక్కడైనా. నిష్కామ కర్మ అంటే ఏంటంటే, నువ్వు ఏదైనా ఒక పని చేసేటప్పుడు ఏమి ఫలితం ఆశించకుండా నువ్వు పని చేయాలి. ఇక్కడ ఫలితం రాదని కాదు, వస్తుంది. కానీ నీ మైండ్ మొత్తం ఏంటంటే, పేరు వచ్చినా రాకపోయినా, డబ్బు వచ్చినా రాకపోయినా, ఇంకా ఏదైనా గౌరవాలు వచ్చినా రాకపోయినా, నా ముందు ఉన్న పని ఏంటి, నా సందర్భం ఉన్న పని ఏంటి, ఫుల్ ఫోకస్డ్గా ఆ పని చేసుకుంటూ పోతే ఖచ్చితంగా ఏదో ఒక రోజు నీకు అన్ని బై ప్రోడక్ట్గా వస్తాయి. సో ఈ విధంగా మేనిఫెస్టేషన్ అనేది మనం ఉపయోగించుకోవచ్చండి. సో నేనేం చెప్తానంటే, మా మోడర్న్ మైండ్స్లో మేనిఫెస్టేషన్లో ప్రత్యేకంగా ఉమెన్స్ కానివచ్చు, ఆడవాళ్ళకి కానివచ్చు, అంటే ఇంకెవరైనా కానివచ్చు, వాళ్ళకి ఒక స్పెషల్ క్లాస్ అనేది మేము అపాయింట్మెంట్ ద్వారా కానివచ్చు, వర్క్షాపులు కానివచ్చు చేస్తాం. మీరు మీ హస్బెండ్ని కన్విన్స్ చేస్తూ, మీ ఇంట్లో వాళ్ళని కన్విన్స్ చేస్తూ, మీరు అనుకున్న రంగంలో బిజినెస్ ఎలా చేయాలి అనేది నేర్పిస్తాం. ఒకవేళ మీకు ఏ ఐడియా రాకపోతే, మీరు మీకున్న స్కిల్స్కి ఏ బిజినెస్ పెడితే బాగుంటుంది, దాన్ని ఎలా స్కేల్ అప్ చేయాలి, దాన్ని ఎలా ప్రాఫిట్లోకి తీసుకురావాలి, దానికి మన మోడర్న్ మైండ్ మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ ఎలా ఉపయోగించుకోవాలని ఒక అథెంటిక్ జెన్యూన్ కాన్సెప్ట్ అనేది ఉందండి. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మనల్ని అప్రోచ్ అవ్వచ్చు. సంకల్పం అనేది దృఢంగా ఉండాలంటున్నారు. ఎలా ఉండాలంటే, ఒక చెక్కు చెదన ఒక పర్వతం ఎలా ఉంటది, ఒక తుఫాన్ వచ్చినా సరే అంత బలంగా ఎప్పుడైతే ఒక బర్నింగ్ డిజైర్ తో ఉంటావో, ప్రపంచంలో 100,000 మంది 1,000 మంది వచ్చి నువ్వు డిస్టర్బ్ చేసినా సరే నువ్వు డిస్టర్బ్ అవ్వవు. నీ మీద ఉన్న నమ్మకం అనేది రాక్ సాలిడ్ గా ఉండాలి. అంత రాక్ సాలిడ్ గా ఎప్పుడైతే ఉంటుందో ఖచ్చితంగా నువ్వు ఇంకా వేరే ఆప్షన్ అయితే లేదు. సక్సెస్ ఈజ్ అ బై ప్రోడక్ట్, మనీ ఈజ్ అ బై ప్రోడక్ట్, అలాగే హ్యాపీనెస్ ఈజ్ అ బై ప్రోడక్ట్. ఇవన్నీ బై ప్రోడక్టే. నువ్వు చెయ్యాల్సింది చెయ్యాలి. నీ మనసులో సెల్ఫ్ ఇమేజ్ లో బలంగా, దృఢంగా ఒక వజ్ర సంకల్పంలా ఉండాలన్నమాట. సో అదండి. థ్యాంక్ యూ అండి.